ఎలా ఉన్నారు? నమస్కారం సత్యవన్న, చూసి చాలా రోజులైంది. సిగరెట్ రాంప్రసాద్, సిగరెట్ ప్యాకెట్ పట్టరా? తీసుకొస్తానా? ఇదిగో సత్యవన్న. చెప్పన్నా. రాజు గారు కేసు ఏమైంది? అప్పీల్ చేసామన్నా. ముందు అతను కలిసి బెయిల్లో. ఎలా ఉన్నారమ్మా? నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. సరేనమ్మా. రంగయ్య కూతురు రేసు గుర్రంలా ఉందే. నచ్చిందానా? నచ్చితే సెటప్ చేసేద్దామన్నా. యాబ్రా, తను మన కులపమ్మాయన్నా. నువ్వు మన కులప నాయకుడివి, నువ్వు తప్పు చేయకూడదన్నా. ఏం తప్పవుతురా? ఇది ఊరు వాళ్ళ జరగందా? మన రాంప్రసాద్ దానికి సరిపోతాడు కదా. మీ ఉప్పు తిని బతికినోడన్నా, పెళ్లి చేసుకోమని చెబుతాం. ఊరికి మాత్రం వాడికి పెళ్ళం, మీకేమో ఉంపుడిగెత్తే. ఏమంటున్నావు నువ్వు? తమ్ముడు, అది అండాలో ఉంటే నీళ్లు, అదే కమండలంలో ఉంటే తీర్థం, పొయ్యిలో ఉంటే బూడిద, పంతుల చేతిలో ఉంటే విభూతి. అంతా సరే గాని వాడు దానికి ఒప్పుకుంటాడా? అంత విశ్వాసం ఉందా? అన్నకాలు చెప్పన్నా వాడు. నాకు నమ్మకం లేదయ్యా. నిన్నెవరైనా చంపగలరా? ఏంటి, నన్ను ఒకడు ఏసేస్తాడా? ఏంటన్నా మీరనేది? అన్నా సిగరెట్ అన్నా. రే రాంప్రసాద్, సత్తినేసేరా. సరేనా? రే రాంప్రసాద్, వదిలేరా, వదిలే. చూసావుగా వాడు ఎలాంటి వాడో? చూసా. నమ్మకం లేదన్నావుగా, మరి ఇప్పుడు నమ్ముతున్నాను. కత్తి లోపలెట్రా. సరేనా? అన్నా, అందులో చిన్న సమస్య. ఏంటి? ఆ పిల్ల వేరే కులపోనే లవ్ చేస్తున్నట్టు ఊళ్ళో అందరూ అనుకుంటున్నారన్నా. అంటే మనకి కలిసి వచ్చినట్టే. రంగయ్యని మండపానికి రమ్మను. అలాగేనా? ఇలా చూడండి, మీరు నాకు నచ్చారు. అలానే నా చుట్టూ ఇలా తిరగొద్దు. ఏదున్నా మా నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి. అదే మీ నాన్న ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే మిగతావి మాట్లాడొద్దా? మా నాన్న చెప్పినట్టే నేను వింటాను, సరేనా? వెళ్ళు, ఎలాగో నన్ను పెళ్లి చేసుకుంటావు కదా. ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తుంటావు. ఏంది, పంచర్ అయినట్టుంది? ఏంటి, టైర్ పంచర్ అయిపోయింది. అదే కుదరా నేను చెప్పింది. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు టైం అవుతుంది, నేను త్వరగా వెళ్ళాలి. రే, పంచర్కి డబ్బులు ఉన్నాయా? చూసుకుంటూ వెళ్ళు, బరువున్న తగ్గుతావు. పంచర్కి డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు కదా, ఉండరా, సొంతంగా లారీ కొనుక్కొని అప్పుడు నీ పని చెప్తాను. అబ్బా, త్వరగా ఎక్కండి, టైం అయిపోతుంది. వస్తున్నా. ఇవాళ కూర్చోడానికి సీట్ దొరికింది. అవును, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ మగవాళ్ళు వచ్చి కూర్చుంటారు. టికెట్ తీసుకోమా, తీసుకో. పడుగు పడుకో, టికెట్ ఇవ్వండి. చిల్లరిస్తున్నా. టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అక్క. టికెట్ తీసుకో. చిల్లరేయండి, టికెట్ తీసుకో. ఎదవ సచ్చినారు. నువ్వు ముందుకు రామ్మా. మై గాడ్, ఈ టార్చర్ భరించలేకున్నాను.
స్టాప్లో దిగుతున్నాను. ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదే, చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్గా హ్యాండిల్ చేశారు. మీరు నాకు బాగా నచ్చారు. మీ పాప బడికి వెళ్ళిందా? అవునక్క. ఓ, వెళ్ళింది. బస్సుకు డబ్బులు అడిగావు కదా, మర్చిపోయాను. చిన్నరా. ఆ, 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 ఆ. ఇదిగోమ్మా, నేను వెళ్తాను. ఏం పండు, అమ్మాయికి సంబంధించిన విషయం రాత్రి వెళితే పని అవుతుందా? పని అవుతుంది. అన్నట్టు పండు, ఆ అమ్మాయి పేరేంటి? నీలా. అందుకని రాత్రి తీసుకెళ్తున్నావా? ఏం పండు, నీలా నీకు బాగా పరిచయమా? రేయ్, సరే సరే, కోప్పడకు. తర్వాత పాండు, ఏమిట్రా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు పెళ్ళనివ్వడానికి ఒప్పుకుంటారా? కులమతాలు చూస్తారా? నిన్నే పాండు, నువ్వే కదా తీసుకెళ్లి చూపిస్తానన్నావు. ఇప్పుడేంటి టెన్షన్ అవుతున్నావు? సరే, టెన్షన్ అవ్వకుండా చెప్తున్నాను. ట్రైన్లో వెళ్ళడానికి బస్ స్టాండ్లో టికెట్ తీసుకోవడం చూసావా? అర్థం కాలేదు పాండు. పోను తెలుస్తుందిలే. అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైక్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. పాండు, ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా, తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను ఒక చిలకొడ వేసుకున్నా. రే పోరా, పోరా, ఏంటన్నా? పోరా ఇక్కడి నుంచి. మధ్యలో వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. పద వెళ్దాం. వాను, ముందు డబ్బులు ఇవ్వరా. ఇదే లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం. మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదేం వద్దు. ఇదిగా తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో.
నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. మంట పుడుతుందా? అబ్బా బాగా గీకేశాడు పిచ్చి కుక్క. పిచ్చి అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్చే. నువ్వు ఒకదానివి, కొంతమంది మగాళ్ళు ఇలాగే గీకుతారులే. ఏంటి నీలా మీ వాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు? ఉంటే ఉండి మనకేంటి? ఏంటే మందు రాస్తున్నాను, మండట్లేదా? మనసులో మండిపోయే మంటల కంటే ఇదేం పెద్ద మంట కాదులే. ఇలా చేసేవాళ్ళు అసలు బాగుంటారా? వాళ్ళంతా బాగుండటం వల్లేగా మన దగ్గరికి వస్తున్నారు. అనవసరంగా తిట్టుకే. నీలాక సిగరెట్ పెట్టెలు కళ్ళకు వేసుకునే కాటిక ఇవ్వక. ఇదిగో. ఏంటి కవిత, బుక్లో ఏం రాసావు? కవితలు. ఇటివు. అతనికి కామ ఆకలి, నాకు కడుపు ఆకలి. ఆకలి ఆకలి కలిసింది, వడ్డించుకుంది. బానే రాసావు. కాయలు, బెండకాయలు, దొండకాయలు. అలాగే మంజుల, కవిత, నీలానే అరవయ్యా. మేము అమ్ముడుపోయే వస్తువులే కదా. నీలా, నీ కథ వినకుండా వాడు వెళ్ళడనుకుంటా. వాడి సంగతి ఏంటో చూడు. నేను వెళ్తానే, నా నోటిలా ఇవ్వు. నేను వస్తున్నా. లోపల పక్కనే మంచినీళ్ళు మాత్ర పెట్టాను, తీసుకుని వేసుకోండి. నీ సమస్య ఏంటి? ఇలా చూడు, నా కథ మంచి కథ కాదు. అది నీతో చెప్పాలని కూడా నాకు లేదు. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? బయలుదేరు. నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. మనం కలుస్తామో కలవో అది పక్కన పెట్టు. ఇప్పుడు ఏంటి నీకు? నా కథ తెలియాలి, అంతే కదా? చెప్తా విను. అందరమ్మాయిలాగే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. నన్ను కూడా ఒకరు ప్రేమించారు. మా నాన్నకు కులం ముఖ్యంగా కనిపించింది, కానీ నా ప్రేమ కాదు. మా నాన్న సంతోషం కోసం నేను ప్రేమను త్యాగం చేశాను. నా పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోయారు. కోరింది దొరకనప్పుడు దొరికిన దాంతో తృప్తి పడాలి. నా భర్తని ప్రేమించాను. ఇకపై ఆయన నా లోకం అనుకున్నాను. రైస్ మిల్కి వెళ్ళి డబ్బు వసూలు చేసి ఎన్ని బస్తాలు వచ్చాయో కనుక్కో. కావాలంటే బుల్లెట్ తీసుకెళ్ళిపో. ఇదిగోండి. రే తాగరా, తీసుకోరా తమ్ముడు. రే ఏంట్రా నీ పెళ్ళాన్ని చూస్తున్నావు? రోజు తాగేదేగా. ముందు నేను నీలాన్ని చూడబట్టి నువ్వు నీలాన్ని చూడగలిగావు. ఇప్పుడు తను నీకు ఎక్కువైంది, నేను నీకు తక్కువయ్యానా? అయ్యో అన్న, నేను చెప్పిన మాట వినవా? అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? నువ్వు చెప్తే విషం కూడా తాగుతాను. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. తర్వాత తమ్ముడు మూర్తి నీకంతా చెప్పుంటాడే. ఏం చెప్పలేదన్నా? ఏం చెప్పలేదా? మర్చిపోయి ఉంటాడు. సరే, నా ఆస్తికి నువ్వు బినామీ అయితే ఏం చేస్తావు? ఆస్తి అంతటిని బాధ్యతగా చూసుకుంటా. నా కుటుంబాన్ని నీ బాధ్యతకు అప్పగిస్తే ఏం చేస్తావు? నా ప్రాణం లెక్క చూసుకుంటా. నా కుటుంబాన్ని, నా ఆస్తిని బాధ్యతగా చూసుకునే నిన్ను, నీ భార్యని నేను బాధ్యతగా చూసుకోలేనా? అన్నా, నువ్వేం చెప్పదలుచుకున్నావు? చూడు తమ్ముడు, నా అన్ని విషయాలకు నువ్వే బినామీ. నీ శ్రీమతి 21Fకి నేనే బినామీ. నీ ముందు చేతులు కట్టుకుని పనిచేసేటోని ప్రాణం అడుగు ఇస్తా. నీ ఆశకి నా పెండ్లం కావాలా?
నాకు కూడా నీ పెండ్ల పక్కన పడుకోవాలనుంది. కోరికగా ఉంది, పంపిస్తావా? ఇలా చూడు, ఇంతటితో వదిలేయి, లేదనుకో నరికి పోగులేస్తా. నువ్వు కుల సంఘానికి అధ్యక్షుడివి. నీ మొహం ఉమ్మేయడానికి కూడా పనికిరాదు. థూ! పెళ్ళాన్ని ఎవరైనా పిలిస్తే కట్టుకున్నవాడు కొచ్చాయనా కూడా కోపం వస్తుంది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు వెధవనాయాలని. రండి వెళ్దాం. ఇక్కడ నిలబడడం కూడా పాపమే. పదండి. చెప్తా నా కొడక, తోట తీస్తా. నీలా, మన ప్రభాకర్ అన్న ఉన్నాడు కదా, కొట్టుని లీజుకిస్తాడట. మన గనక ఇచ్చినాడు అనుకో, నువ్వే ఓనర్వే. చేస్తున్న పని ఎప్పటికీ ఇలాగే ఉంటేనే చాలు మనకు. కలలో వచ్చే యాపిల్ కన్నా చేతిలో ఉన్న ఉసిరికాయ చాలు మనకు. నువ్వు ఒకదానివి, ఆపిల్ ఉసిరికాయ అంటే. ఏమైందండి? బీడీ కాల్చొద్దంటే వింటారా మీరు? నీలా, ఏమైంది? కూర్చోండి. నొప్పిగా ఉందా? ఏమైంది? ఈ నీళ్ళు తాగండి. అయ్యో, ఏమండి? ఏమండి? ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఏమైందండి? ఈ పేషెంట్ ని ఐసీయూకి మార్చండి. అలాగే డాక్టర్. కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఓకే. ఇలా చూడండి, ఇది సివియర్ అటాక్. యాంజియో చేసి చూడాలి. తనకి మందు అలవాటు ఉందా? బీపీ షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ముందు 20,000 రూపాయలు డిపాజిట్ చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ టెస్టులన్నీ చేయించి తీసుకురండి. మీ హస్బెండ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకుంటే మీ ఆయన బతకడం కష్టం. 2 గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. ఆపరేషన్ తప్పకుండా చేయాలి. ఇంకో విషయం, ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆపరేషన్ జరగకుంటే మీ ఆయన బతకడం కష్టం. ఇంత డబ్బుకి ఎక్కడికి వెళ్తావే? మీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయి. అక్కడే డబ్బు తీసుకోకుండా ఆపరేషన్ చేస్తారు. అక్కడ కూడా అడిగి చూసానే, హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి 100 మంది వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళందరిది అయ్యే లోపు మా ఆయనకి ఏదన్నా జరిగితే నేనేమైపోవాలి? నీలా ఏడవకే. అక్క, అర్జెంటుగా నాకు కొంచెం డబ్బు కావాలి. పోయిన వారం వస్తే ఇచ్చేదాన్ని, ఇప్పుడే ఉన్నాయి. నేనే 2 నెలలుగా కష్టపడుతున్నాను. అక్క, ఎవరు అడిగినా లేదంటున్నారు. నేనేం చేయను? ఈ ఊళ్ళో డబ్బులున్న ఆవిడ గోపాలకృష్ణ భార్యే. ఆవిడ్ని అడిగితే ఇస్తుంది. రామ్మ, తీసుకెళ్తాను. సరే అక్క, పదండి. రామ్మ. అన్ని కార్లు పెట్టావా? సర్దానమ్మా. నువ్వు కారుకు పద. ఏయ్, దీని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు?
అమ్మా వీళ్ళ ఆయనకి ఒంట్లో బాలేదు, ఆపరేషన్ చెయ్యాలమ్మా. మీరు డబ్బు సాయం చేస్తారని తీసుకొచ్చానమ్మా. సాయం చెయ్యమ్మా. ఏంటి డబ్బు ఇవ్వాలా? ఈ దొంగ వల్లే నా భర్తకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో పడున్నాడు. సిగ్గే లేకుండా ఎలా వచ్చిందో చూడు. ఏయ్, ఇంకొకసారి నిన్ను ఊళ్ళో చూస్తే అక్కడే సమాధి చేసేస్తా. తీసుకెళ్ళండి దాన్ని. డ్రైవర్ త్వరగా పోనీ. డబ్బు కోసం ఇక్కడి వరకు వచ్చేసింది. మీ హస్బెండ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకుంటే మీ ఆయన బతకడం కష్టం. పాలమ్మా పాలు. అక్క పాలు. అక్క త్వరగా రాక. తాళి బుట్టు కూడా తాకట్టు పెట్టు. ఆఖరికి ఇలా అయిపోయింది. ఏమండి, పాలలో హార్లిక్స్ కలిపిస్తాను, తాగుతారా? ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, 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 అయ్యో వెళ్ళిపో, బతకలే దండగలేలా. ఇదే నాకు శరణ్యం. వెళ్ళిపోనేలా, వెళ్ళిపో, ఇక్కడ ఉండదు. నాకు చావే శరణ్యం. మీరు లేకుండా నేను ఎలా బతుకుతాను? ముందు మెడలో ఉన్న తాడు తీసుకోరండి, లేదంటే నేను కూడా ఇక్కడే ఊరేసుకొచ్చేస్తాను. నువ్వు నా కోసం కష్టపడలేవు నీలా. చచ్చిపోతాను. అనకండి, నేను బ్రతుకున్నంత వరకు మిమ్మల్ని చావనివ్వను. నీలా, డబ్బుకి ఏం చేస్తావు? మీరు దిగులు పడకండి, నేనున్నాను. నా ఊపిరి ఉంది. ఏం చేస్తావు? కూలి పని చేయడానికి వెళ్తాను. కూలి పనికి వెళ్ళి 50-100 సంపాదించి కాపాడుకుంటావా? చెప్పవే, అంతవరకు నీ భర్త బతికే ఉంటాడా? అప్పుడు నేనున్న పరిస్థితుల్లోనే ఈరోజు నువ్వు ఉన్నావు. అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలి, చెల్లిని చదివించాలి. అందుకోసమే నేను నా వాళ్ళు అమ్ముకుంటున్నాను. నా మనస్సాక్షి ఎలా చెప్పిందో అలా చేస్తున్నాను. ఈరోజు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నాకే నొప్పి తెలియడం లేదు. ఆ కాలంలో సతీ సావిత్రి లాంటి వాళ్ళు తన భర్త ప్రాణాల్ని దక్కించుకోవటానికి సాక్షాత్తు ఆ యముడితోటే పోరాటం చేసి వరం పొంది తాననుకున్నది సాధించిందట. ఇప్పుడు నువ్వేం చేస్తావు నీలా? ఇలా చూడు నీలా, నేను నీ కన్నీళ్లను తుడవగలను, కానీ నువ్వు తలుచుకుంటే ఆపగలవు. నీ భర్త బతకాలి, నువ్వే నిర్ణయించు.
శ్వాస ఊపిరి మీరేనండి. ఒక తల్లి రక్తమే బిడ్డకు పాలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే నా శరీరమే మందవ్వాలి. అవ్వని నిర్ణయించుకున్నావా? ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం చూసి అందరూ కుళ్ళుకు సత్తున్నారు. అందరి కళ్ళు పేలిపోవాలి. నా బంగారమే. అమ్మా గురువా, ఫ్రెష్ ఫిగర్. అందరినీ ఫ్రెష్ ఫిగర్. ఎంతమందిని పంపించాను, వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసావంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో PF 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసేందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ సరే చేస్తాను. రెడీ చేయి, వెళ్ళు. నీలా, ఇలా రా. ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు. ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కాని వాడైతే ప్రేమికురాల్లా ఉండు. పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు. కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం, పైకిలే చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే. అదొద్దు, మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు. లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం, ప్రతి రాత్రి మొదటి రాత్రే. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదిగో కేబిఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా.